కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో హైదరాబాద్ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర పెద్ద హైడ్రామా నడిచింది. ఇరు వర్గాలు పోటాపోటీగా డిమాండ్ చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ట్విట్టర్ పిట్ట కాదు, ఏ విధంగా అందరు వేదికగా ఏ విధంగా అన్నాడు అదే విధంగా నేను మళ్ళీ చెప్తున్నా, బయటకు వచ్చి మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన ట్విట్టర్ గ్రూప్ లో చెప్పిన క్షమాపణ మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము. బాగా బయటకు చెప్పామను అంటే మమ్మల్ని సిగ్గు లేకుండా చిత్రీకరించి మీడియా సమావేశాలలో మేము బ్రేక్ డాన్స్ చేస్తామంటారా? ఆయన కూడా తల్లికే ఉంటుంది కదా, అంటే ఆయన తల్లి బ్రేక్ డాన్స్ చేస్తుందని అడుగుతున్నా. తప్పుగా మాట్లాడవద్దు కేటీఆర్. ఖబర్దార్, 9.5 సంవత్సరాలు నిద్రపోయి మహిళలకు ఏం చేయలేదు. ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటుంది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, కేటీఆర్ అని ఏ విషయంలో క్షమాపణ చెప్పాలి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఎందుకు ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలి. నిజంగా వాస్తవాలకైతే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని 2 లక్షలు రైతులకు తన అకౌంట్లో వేస్తానని చెప్పారు. ఆయన మీరు నిజంగా చెప్పాలంటే భగవంతుడి మీద కూడా ప్రమాణం చేసి వేసేసాను అని కూడా చెప్పారు. మీరు కూడా వెళ్ళండి, మేము కూడా వస్తాం, పదండి. పబ్లిక్ లో రైతుల దగ్గర నిజంగా రుణమాఫీ జరిగిందా? ఫ్రీ బస్ ఎవరు పెద్ద సాటిస్ఫై లేరు. నేను అదే చెప్తున్నాను. ఫ్రీ బస్ విషయంలో ఎవరికి కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, అంత పెద్ద ఉపయోగం కూడా లేదు. మాకు వద్దు బాబాయ్, ఈ బస్సు ఫ్రీ బస్సే వద్దు, మాకు మహాలక్ష్మి కిందకి 2500 మా ఖాతాలో వేస్తున్నారు, అది ఇవ్వండి. పెన్షన్స్ ఉన్నాయి, అవి ఇవ్వండి.